శ్రీరామనవమి రోజు భద్రాద్రి సీతమ్మకు సమర్పించేందుకు సిరిసిల్లలో బంగారు చీర సిద్ధమైంది. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ 10 రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై భద్రాద్రి ఆలయ మూల విరాట్ను నేశారు. ఈ చీరపై శ్రీరాముడి శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా నేశారు. 1 గ్రాము బంగారం జరీ పట్టుతో నేసిన ఈ చీర బరువు 800 గ్రాములుంది. ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని నేతన్న హరికృష్ణ కోరారు. శ్రీరామనవమి రోజు భద్రాద్రి సీతమ్మకు సమర్పించేందుకు సిరిసిల్లలో బంగారు చీర సిద్ధమైంది. సిరిసిల్లకు చెందిన నేతన్న హరిప్రసాద్ 10 రోజుల పాటు శ్రమించి పట్టుచీరపై భద్రాద్రి ఆలయ మూల విరాట్ను నేశారు. ఈ చీరపై శ్రీరాముడి శ్లోకాన్ని 51 సార్లు వచ్చేలా నేశారు. 1 గ్రాము బంగారం జరీ పట్టుతో నేసిన ఈ చీర బరువు 800 గ్రాములుంది. ఏటా సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు నేసే అవకాశం సిరిసిల్ల నేతన్నలకు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని నేతన్న హరికృష్ణ కోరారు.